నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవింద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. 45 మంది లబ్ధిదారులకు 31,59,194 విలువ గల చెక్కులను అందజేస్తూ ఆరోగ్యశ్రీ కిందకు రాని జబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేయడం ఒక్క కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. మరి అందరూ ఆరోగ్యాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే ఆలోచనతోటి ఆరోగ్యశ్రీలో రాని కేసులన్నిటి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని పేద ప్రజలను ఆదుకోవడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతోటి అందరూ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్లుగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మానవత్వంతో మంచి ఆలోచన చేసి మరి పేద ప్రజలను ఆదుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చులు అవుతాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. కొన్ని నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మరి నర్సరావుపేట పట్టణంలో ఇవాళ దాదాపు 44 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. నర్సరావుపేట అసెంబ్లీ ఆఫీస్ లో దాదాపు 34 లక్షల రూపాయలని ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 44 మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు.